వెల్కమ్ టు మై ఛానల్ వసుదేవ కుటుంబం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు విశాఖపట్నానికి 45 కిలోమీటర్ల దూరంలో విజయనగరంలో రామనారాయణం అనే ఆలయ విశేషాలు మీకోసం. ఈ రామనారాయణం ఆలయంలో ఒక గొప్ప విశేషం ఏమిటంటే 80 అడుగుల హనుమంతుని విగ్రహం మీద శ్రీమద్ రామాయణ రచన చేశారు. ఇక్కడ వచ్చిన భక్తులకి సాయంత్రము 6:35 నుంచి 7:35 వరకు 3D లేజర్ ప్రొజెక్టర్తో శ్రీమద్ రామాయణ రచనను భక్తులకి చూపిస్తారు. ఎంతో అద్భుతమైన ఈ రచన శ్రీ నారాయణ నరసింహమూర్తి గారి కోరిక మేరకు వారి కుమారులు ఈ ఆలయ ప్రాంగణాన్ని నిర్మించినారు. ఇక్కడ ఆలయము రామబాణం ఆకారంలో ఉంటుంది. మేము ఈ ఆలయాన్ని శనివారం సాయంత్రము 6:30 గంటలకి చేరుకున్నాము. ఇదిగో ఇక్కడ స్వామి స్టాచ్యూ ఎదురుగే కూర్చున్నాను. మీ అందరి కోసం ఒక చిన్న క్లిప్పింగ్ వీడియోను పెడుతున్నాను. నేను సంతోషంగా భావిస్తున్నాను. ఈ ఆలయాన్ని దర్శించిన తర్వాత నా మనసు చాలా పులకరించిపోయింది. నా 2 కన్నులు కూడా ఎంతో పుణ్యం చేశాయి అనుకున్నాను. అందుకోసమే మీ అందరి కోసం ఈ వీడియో పెడుతున్నాను. స్వామిని దర్శించి ఆ రామాయణ గాథను విని హనుమాన్ చాలీసను కూడా విని తరించండి. నేటి తరం తప్పకుండా చూడవలసిన ఆలయం. बुद्धिहीन तनु जानिकै सुमिरौ पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुवेशा कानन कुंडल कुंचित केसा वज्र औभजा विराजै कांधे मूंज जनेऊ छाजै शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि अस्त्र संहारे रामचंद्र के काज सवारे सजीवन लखन जियाए श्री रघुवीर हरषि उर लाए रघुपति कीन्ही बहुत बढ़ाई तुम मम प्रिय भरत सम भाई जय 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 हनुमंत राम भक्त श्री जय हनुमंत जय 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 हनुमंत राम भक्त श्री जय हनुमंत गा निలిచేవాడు
మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడిని ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథని దృశ్య రూపంలో తిలకిద్దాం రండి. ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదిత్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వానగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే కర్మతేజం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతోన్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణ వార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. ప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీద నేదండకంలో ధరించేయ నీ మూర్తి గావించి నీ సుందరం పెంచి నీ దాసదాసుండనై రామభక్తుండనై నిన్ను రేగొల్చెదను. నీ కటాక్షంబునం చూచితే వేడుకలు చేసితే నామురాలించితే నన్ను రక్షించితే. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకొని పోతాడు. అంజనాదేవి గర్భాన్మయా దేవ నిందెచ్చనేరంత వారన్ దయాశాలి వై చూచియున్ దాతవై దూచి శస్కరన్ నిల్చియున్ తొల్లి సుగ్రీవ మంత్రి వై స్వామి కార్యార్థమై ఏగి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేసు పూజించి యవ్వాను చెంపంటు గావించి వారిని సంపించి కాకుత్త తిలకుంటు వాసుని వీక్షించి నిష్కింధకే తెంచి శ్రీరామ తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంతో పాతాళ లోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకర ధ్వజుడు అనే తన పుత్రుడని మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ తన వేదవిందుడు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతాడు హనుమంతుల వారు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళ లోకంలోకి ప్రవేశిస్తాడు. పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరామునిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్నా. పాతాళ లోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరులతో భీకరపు 5 దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పగారు. అప్పుడు మహాబలి 5 ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముట్టిస్తారు.
కన్న నాకెవ్వరు కూర్మిలేరంచు మంచి శ్రీరామ భక్త ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ కీర్తనలు చేసిన పాపములు భాగ్యములు కలుగునే సామ్రాజ్యములు కలుగు సంపత్తులు కలుగులో వానరాకారయో హస్తమంకారయో పుణ్యకంకారయో వీరయో వీర నీవే సమస్తం ఆధారకం బ్రహ్మ మంత్రం వజ్రదేహం పురం దాచి శ్రీరామ శ్రీరామయంచున్ మనకు పూతమైన ఎప్పుడు తప్పకన్ తరదేహం త్రైలోక్య సంచారివై రామనామాన్ని సంచారివై బ్రహ్మవేదం లౌకనీశ్వర కల్లోడ వీర హనుమంత ఓంకార శబ్దం బులన్ భూత ప్రేతం బులన్ పెంటి సాచం బులన్ శాకిని రాతి నిత్యాదులన్ గాలి దెయ్యం బులన్ నీరువారం బులన్ దుట్టి నేరం వడన్ పట్టి నీ ముష్టి ఘాతం బులన్ బాగుదండం బులన్ దోమఖండం బులన్ తుంచి కారాతి రుత్తుండవై నీవు బ్రహ్మ ప్రజావాదికమై నిత్యదేశం బులన్ చూచి రాలోని నా ముక్తు నరసింహయంచు దయా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి ఓ ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమః. తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వ పాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని, విజయాన్ని, ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులారా, అన్ని విధాలుగా మనలను ఆపుకుని శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకుని ధరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై. జై శ్రీరామ్. ఇప్పుడు స్వామి వారికి మహానీరాజనం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భక్తులకు